ఏమైందమ్మా? సరిగ్గా చూడు. పృథ్వీ, పున్నమిచ్చిన బట్టలే వేసుకున్నావు కదా, చాలా బాగున్నాయి. పునమి, నీ ఇష్టం కష్టం అంతా ఈ డ్రెస్లో కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ పునమి. భర్త కోసం ప్రేమగా భార్య కొన్ని బట్టల్లో నేను ఎలా ఉన్నాను? చాలా వకీల్ సాబ్ అలా చూస్తున్నారు. ఏం లేదు పున్నమి, నువ్వు ఆ ఒక్క తప్పు కనుక చేయకపోయి ఉంటే నీ ప్రేమని ఒక ఫ్రెండ్గా ఫీల్ అవుతున్నాను. లేదంటే భర్తగా గుండెలకు హత్తుకునేవాణ్ణి. రే పృథ్వీ, ఏంట్రా ఈ బట్టలు? జాబిల్లి తెచ్చిన డ్రెస్ వదిలేసి ఇదెందుకు వేసుకున్నావు? పోయి మార్చుకునిరా పో. వద్దమ్మా, అయినా నాకు ఇవే నచ్చాయి, నేను మార్చుకోను. పిచ్చోళ్ళ మాట్లాడుకురా, ఇవేం బాగున్నాయని. పిచ్చి కాదు, పెళ్ళాం మీద ప్రేమతో మాట్లాడుతున్నా. ఆ ప్రేమ నీకు తెలియదు కాబట్టి నీకు అలా అనిపిస్తోంది. భార్య తెచ్చిన బట్టలు భర్త మాత్రమే కట్టుకోవాలన్న మన తెలుగు సాంప్రదాయం తెలిసినవాడు కాబట్టి పృథ్వీ మంచి పని చేశాడు. మీకు నచ్చిందే మంచి అంటే ఎలా? అమ్మా ప్లీజ్, ఈ మ్యాటర్ వదిలే. అయినా పొద్దున్నుంచి ఇంట్లో జరిగింది చాలదా? మళ్ళీ ఇప్పుడెందుకు స్టార్ట్ చేస్తున్నావు? జాబిలి తెచ్చిన సూటు వేరే అకేషన్లో వేసుకుంటాడులే లక్ష్మి. నువ్వు రా పృథ్వీ, కేక్ కట్ చేద్దువు గాని, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. పద. అలాగే అంకుల్. పునమి పద.